హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. వెదర్ కూల్గా ఉన్నప్పుడు, వర్షం పడుతున్నప్పుడు ఇలా రసం రెసిపీని ట్రై చేయండి. వేడివేడి అన్నంలో వేడివేడి రసం వేసుకొని తిన్నారంటే చాలా బాగుంటుంది. ఈ రసంతో తినడం వలన డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఫీవరు, కోల్డ్ ఇలా ఉన్నప్పుడు రసం రెసిపీని ట్రై చేశారంటే నోటికి కూడా చాలా రుచిగా అనిపిస్తుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలను తీసుకోండి. 1.5 టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. రసాన్ని కొంచెం ఘాటుగా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు కందిపప్పును కూడా వేసుకోండి. నేను తీసుకున్న క్వాంటిటీలో మీరు రసాన్ని ప్రిపేర్ చేసినట్లయితే చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ఇద్దరికి ఈక్వల్గా ఉంటుందండి. ఘాట్ అనేది ఓవర్గా లేకుండా నార్మల్గా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకొని తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి 8 లేదా 9 వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. ఇప్పుడు దీన్ని కూడా కోర్స్గా మిక్సీ పట్టి తీసుకోండి. అంతేనండి, మనం రసం ప్రిపేర్ చేసుకోవడానికి రసం పౌడర్ అనేది రెడీ అయింది. ఇప్పుడు దీన్ని స్మెల్ పోకుండా క్లోజ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రసంలోకి చింతపండుని, ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండుని ముందుగానే వాటర్ పోసి నానబెట్టి పెట్టుకోండి. ఒక గిన్నెని తీసుకొని అందులోకి చింతపండు గుజ్జును తీసుకోండి. వాటర్ పోసుకుంటూ చింతపండులోని గుజ్జు మొత్తాన్ని ఈ విధంగా గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి మీ పులుపుకు తగ్గనట్లుగా వాటర్ని తీసుకోండి. నాకైతే 750 ml వరకు వాటర్ అనేవి పట్టినాయి. ఇప్పుడు ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు కల్లుప్పుని వేసుకోండి. మీకు కల్లుప్పు అవైలబుల్ లేకపోతే సాల్ట్ని చూసి యాడ్ చేసుకోండి. చిటికెడంతా పసుపుని వేసుకోండి. ఇందులో పసుపు ఎక్కువేం పట్టదండి, చిటికెడంతా వేసుకుంటే సరిపోతుంది. మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ని ఇందులోకి వేసుకోండి. ఈ విధంగా రసం పౌడర్ వేసుకున్న తర్వాత ఇందులోకి మీడియం సైజ్ టమాటాను ఒకటి తీసుకొని చేతితోటి నలిపి వేసుకోండి. టమాటాని ముక్కలుగా కట్ చేసి వేసుకునే కంటే ఈ విధంగా చేతితో నలిపి వేసుకోవడం వలన ఈ టమాటా ఫ్లేవర్ అంతా రసానికి బాగా పడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత చేతితోటి మొత్తాన్ని బాగా కలపండి. కల్లుప్పు, రసం పౌడర్ మొత్తము చింతపండు పులుసుకు పట్టే విధంగా చేతితోటి కలుపుకోవాలి. గరిటెతో కలిపారంటే అంత బాగా కలవదండి. ఖచ్చితంగా చేతితో కలుపుకున్నట్లయితేనే రసానికి అన్ని ఫ్లేవర్స్ బాగా యాడ్ అవుతాయి. ఇలా కలుపుకొని ఒకసారి మీరు ఉప్పు సరిపోయిందా లేదా టేస్ట్ చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకుని, కొంచెం కొత్తిమీరని వేసుకోండి. చింతపండు పులుసుని ఈ విధంగా రెడీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం దీనిలోకి తాలింపుని పెట్టుకుందాము. స్టవ్ వెలిగించుకొని ఒక తట్కా ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. దీనిలో ఆయిల్ ఎక్కువేం పట్టదండి, 1 లేదా 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది పడుతుంది. ఈ విధంగా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్రను వేసుకోండి. 4 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోండి. ఈ రసంలోకి మనం ఎటువంటి పచ్చిమిర్చి యూజ్ చేయమండి. మిరియాలు, ఎండుమిర్చి వల్లనే మనకి రసానికి ఘాట్ అనేది తెలుస్తుంది. ఇందులో కొంచెం కరివేపాకును కూడా వేసుకొని దీన్ని బాగా ఫ్రై చేయండి. ఈ ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు ఇంగువని వేసుకోండి. ఇలా ఇంగువని వేసుకొని కలుపుకున్న తర్వాత ఇందులోనే చిటికెడంత పసుపును కూడా వేసుకొని బాగా కలపండి. ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న చింతపండు పులుసులోకి వేసుకోవాలి. ఇలా తాలింపును వేసుకున్న తర్వాత మొత్తాన్ని కలిసే విధంగా గరిటెతోటి బాగా కలపండి. ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు పులుసుని స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగును రానివ్వాలి. ఈ విధంగా మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పొంగు రానివ్వడం వలన ఈ ఫ్లేవర్స్ అన్ని చింతపండు పులుసుకు పట్టి రసం అనేది చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ విధంగా ఒక పొంగు వచ్చిన తర్వాత మూత తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. అంతేనండి, మనకి మిరియాల చారు అనేది రెడీ అయ్యింది. ఈ మిరియాల చారు తీసుకోవడం వలన మనకి ఎటువంటి డైజెషన్ ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది. చిన్న పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా సరే హెల్త్కి చాలా మంచిది. 7 నెలలు దాటిన చిన్నపిల్లలకు కూడా ఈ రసం రెసిపీని ట్రై చేయొచ్చు. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.